ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీమద్ భగవద్గీత విశ్లేషణాత్మక వివరణ చేస్తూ మనము గతంలో 4 అధ్యాయాలను పూర్తి చేసుకున్నాం. శ్రీమద్ భగవద్గీత మానవ జీవన కరదీపిక అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని సర్వ మానవాళికి అత్యున్నతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని అందించడం జరిగింది. మరి ఈ భూమండలం మీద ఏ మానవునికైనా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అన్నది భగవద్గీతలో లభిస్తుంది అనేది సర్వత్రా అందరూ తెలియజేసేటువంటి ఒక సత్యం. మరి ఇందులో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతను అధ్యాయంగా పూర్తి చేసుకుంటూ 4 అధ్యాయాలు పూర్తి చేశాము. ఇప్పుడు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగంలోకి అడుగు పెట్టాం. మరి కర్మ సన్యాస యోగం తెలుసుకోబోయే ముందు మొట్టమొదటి క్లాసులో నేను చెప్పినట్టుగా భగవద్గీతలోని 18 అధ్యాయాలు కూడా 3 విభాగాలుగా చేసి చూసినట్లయితే మొట్టమొదటి 6 అధ్యాయాలని కర్మ శతకము అంటారు. శతకము అంటే 6. మొదటి 6 అధ్యాయాల్ని కర్మ శతకము అంటారు. రెండవ 6 అధ్యాయాల్ని భక్తి శతకము అంటారు. మరి మూడవ 6 అధ్యాయాల్ని జ్ఞాన శతకము అంటారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తన వాణిని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి వినిపించినప్పటికీ దాన్ని గ్రంథస్థం చేసినది వేదవ్యాస మునీంద్రుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ జ్ఞానాన్ని, ఆ భగవాన్ ఉవాచ యొక్క జ్ఞానాన్ని చక్కగా ఆయన ఈ 18 అధ్యాయాల్లో పొందుపరచడం జరిగింది. చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఏ జ్ఞానము మొట్టమొదట ఇవ్వాలి, ఆ తర్వాత దానికి తదనుగుణంగా దాన్ని కనెక్ట్ చేస్తూ 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం లాగా ప్రతి అధ్యాయానికి మధ్యన పొంతనను పెడుతూ, అంటే కనెక్టింగ్ లింక్ లాగా చేస్తూ అద్భుతంగా తీసుకొచ్చినారన్నమాట వేదవ్యాస మునీంద్రుడు. కనుక మనం చూసినట్లయితే మొట్టమొదట అర్జున విషాద యోగం చెప్పినప్పుడు ఏమన్నారు? అర్జునుని యొక్క విషాదము ఎలా యోగమైంది, దానికి శ్రీకృష్ణుని దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి ఆ రకమైనటువంటి ఒక సంఘటన అక్కడ రూపొందించబడింది. ఆ భగవానుని వాణిని వినిపించటానికి కావలసినటువంటి ఒక సంఘటన అక్కడ ఏర్పరచబడింది అలా. ఆ తర్వాత సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ యొక్క విశిష్టతను తెలియజేశారు భగవానుడు. అలా ఆ తర్వాత కర్మయోగం, ఆ తర్వాత జ్ఞానయోగం, ఆ తర్వాత కర్మ సన్యాసి. ఇది చూసినట్లయితే ఇక 6వది ఆత్మ సంయమన యోగం, అంటే అది ధ్యాన యోగం. ముఖ్యంగా మనకు ధ్యానులకు చాలా విశిష్టమైనటువంటి యోగం 6వది. ఈ 6 అధ్యాయాలు కూడా కర్మ శతకము అని తెలియజేయబడింది. అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎలాంటి కర్మలు ఆచరించాలి, ఆ కర్మలు ఆచరించటానికి కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానము ఈ 6 అధ్యాయాల్లో ఇవ్వబడింది. ఆ కర్మలు చేయాలి అంటే వారికి కావలసిన ఆత్మ యొక్క విశిష్టతను కూడా తెలుసుకోవాలి. అందుకే ముందు ఆత్మను గురించే చెప్పి మొదలు పెట్టాడు. సో ఆ రకంగా మనము 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆత్మజ్ఞాన విశేషాలని మనం ఎంతో అద్భుతంగా విశ్లేషించుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం కర్మ సన్యాస యోగంని మొదలు పెట్టుకోబోతున్నాం.
సన్యాసం అంటే అన్నింటినీ వదిలిపెట్టడం. మనకు తెలిసిందే. అన్నింటినీ వదిలేసి సన్యాసి అయిపోయాడు అని చెప్తూ ఉంటాం. కనుక సన్యాసము అంటే వదిలిపెట్టడం. మరి కర్మ సన్యాసము అంటే కర్మలను వదిలిపెట్టడమా? ఇదే అర్జునుని యొక్క సందేహం. జ్ఞానయోగంలో ఏం చెప్పారు? కర్మల్ని ఏ రకంగా ఆచరించాలి? వాటి ఫలితాల పైన ఎటువంటి ఆసక్తి లేకుండా ఎలా చేయాలి అనేటువంటిది కర్మయోగంలోను, జ్ఞానయోగంలోను తెలియజేశారు. కర్మయోగంలో కర్మలు ఎలా చేయాలని, జ్ఞానయోగంలో జ్ఞానవంతంగా ఎలా చేయాలని 12 రకాల యజ్ఞాలను కూడా చెప్పారు. అందులో జ్ఞాన యజ్ఞం అన్నది మరింత గొప్పది అని చెప్పారు. అంటే యజ్ఞము అంటే అది కూడా ఒక కర్మ. అంటే చేసే ప్రతి పనిని యజ్ఞ భావంతో ఆ పరమాత్మ యందు దృష్టిని ఉంచి చేయటమే యజ్ఞము అని చెప్తూ, ఆ యజ్ఞ కర్మలు కూడా ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. అందులో జ్ఞాన యజ్ఞము అత్యంత గొప్పది అని చెప్తూ వచ్చారు. మరి మొదట కర్మ శతకము పూర్తి అయిన తర్వాత భక్తి శతకము తర్వాత చిట్ట చివరది జ్ఞాన శతకం. అంటే జ్ఞానం అన్నింటికన్నా గొప్పది. జ్ఞానము చిట్ట చివర అందించాడు భగవానుడు. మొదట ఎలా చేయాలో పనులు అలా చేయండి అని మనకు నేర్పించారు. ఆ తర్వాత భక్తి శతకం. ఈ సృష్టి ఎలా ఏర్పడింది? భగవంతుడు ఎవరు? భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి? ఇవన్నీ రెండవ శతకం. భక్తి శతకంలో తెలియజేయడం. ఈ 2 జ్ఞానాలు మనకి పరిపూర్ణంగా మనం ఈ జ్ఞానాన్ని మనం గనక అవగాహన చేసుకున్నట్లయితే చిట్ట చివరగా జ్ఞాన శతకంలో మనకి పరిపూర్ణమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనకు అందిస్తారు భగవానుడు. కాబట్టి ఒక్కదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒక్కొక్క స్టెప్ అన్నమాట. కాబట్టి ఇలా ఇప్పుడు మనం కర్మ సన్యాస యోగంలోకి వచ్చాం. ఇంతకీ అర్జునుని సందేహం ఏంటి? కర్మను చెయ్యాలా? వదిలేయాలా? త్యజించాలి. అందుకు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఏమిటి అంటే, కర్మ చేయకుండా ఉండడము కర్మ సన్యాసం కాదు. కర్మ చేయకుండా వదిలేయడము కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ కర్మ ఫలాలను త్యజించడం వల్ల జ్ఞాని అయిన వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారు. అంటే నిష్కామ కర్మ ఆచరిస్తూ, నిష్కామము అంటే కోరికలు లేకుండా కర్మలు చేస్తూ, ఆ కర్మల ఫలితాల మీద ఆసక్తి లేకుండా, కర్మ ఫలాలు ఏదొచ్చినా త్యజించడం అంటే ఏంటి? వాటి పట్ల ఆసక్తి లేకుండా ఉండటం. ఏ ఫలితం వచ్చినా భగవంతుని ప్రసాదంగా దాన్ని భావించి స్వీకరించగలగటము. అలా కర్మ ఫలాలను త్యజించి జ్ఞాని అయిన వాడే మోక్షాన్ని పొందుతాడు. అలా ఇలా కర్మలలో పరిపక్వత సాధించిన వాడే ఈ సాధన ద్వారా ధ్యాన యోగానికి దారి తీస్తుంది. కాబట్టి దీనిలో సాధన చేస్తేనే మనకు ధ్యాన యోగం సిద్ధిస్తుంది అంటున్నారు భగవానుడు. మరి అందరం ధ్యానం చేస్తున్నాం. మరి ధ్యాన యోగంలో ఉన్నామా అంటే ధ్యాన యోగము సిద్ధించడం లేదు. ధ్యానులమని చెప్పుకుంటూ ఉన్నాం. ధ్యానం ద్వారా కొద్ది ఫలితాలను మాత్రమే పొందుతూ ఉన్నాం. మోక్షాన్నైతే ఎవరు పొందటం లేదు. మోక్షం పొందాలి అంటే భగవద్గీత మార్గంలో మనము నడవాలి. కనుక కర్మలు ఎలా చేయాలన్నది ముందు మనము నేర్చుకోవాలి. దానికి కావలసిన జ్ఞానాన్ని మనం పొందినట్లయితే అప్పుడే మనం చేసే కర్మలలో పరిపక్వత వస్తుంది. ఎలాంటి కర్మలు? ఫలాసక్తిని విడిచిపెట్టాలి. ఫలాసక్తి అంటే మనం చేసే పనిలో వచ్చేటువంటి రిజల్ట్. అది సక్సెసా? ఫెయిల్యూరా? అది మనకు అనవసరం. చేయటం వరకే మన పని. మన ముందు ఒక పనొచ్చింది. మనం చేయవలసి వచ్చింది. దాన్ని ఆసక్తితో చేయాలి. అంటే దాని పట్ల ఒక యోగత్వంతో చేయాలి. ఆ కర్మ పట్ల ఒక భక్తి భావంతో చేయాలి. కానీ దాని వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకూడదు.
బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేయాలి. బ్రహ్మార్పణ బుద్ధి అంటే ఆ భగవంతునికి అర్పిస్తూ, నేను చేసే ఈ కర్మలన్నీ కూడా ఆ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. వచ్చే ఫలితం కూడా ఆయనకే. అలా కర్మ చేసే సన్యాసికి సర్వము బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఇటువంటి సమత్వమే బ్రహ్మ జ్ఞానానికి అత్యవసరము. చిట్ట చివరి అధ్యాయాల్లో మనం పొందబోయే ఆ బ్రహ్మ జ్ఞానానికి ఇవన్నీ తొలి మెట్లు. ఆ తుది మెట్టు చేరుకోవాలంటే తొలి మెట్లు ఎక్కాలి. ఆ సమత్వం మనలో రావాలి. అప్పుడే బ్రహ్మ జ్ఞానానికి మనము అర్హులవుతాము. కాబట్టి కర్మలు చేస్తే కర్మ ఫలాలు వస్తాయి. ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి జన్మలు వస్తాయి. అంతే కదా! కర్మలు చేశాము. ఆ కర్మలకి ఫలితం వస్తుంది. మంచి పనులు చేస్తే మనకి పుణ్యకర్మలు అంటారు. చెడు కర్మలు చేస్తే పాప కర్మలు అంటారు. దాని ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఇందాక చెప్పిన ఫలాలేంటి? చేసినప్పుడు కలిగే రిజల్ట్. మన కర్మలు ఆచరించేటప్పుడు వెంటనే వచ్చే రిజల్ట్ ఏదైతే భౌతికంగా కనిపిస్తుందో దాని పట్ల ఆసక్తి వదిలిపెట్టాలి. అంతేకాని మనం చేసే కర్మలు కర్మ ఫలాలుగా జన్మ జన్మలు వెంటాడుతుంది చూసారా? ఆ కర్మ ఫలాల పట్ల జాగరూకతతో చేయాలి. మనం భౌతికంగా చేసే కర్మల ఫలితాన్ని వదిలిపెట్టాలి. అదే కర్మ సన్యాసం. కనుక ఇక్కడ మనము మామూలుగా కొంత వివరణగా చూసినట్లయితే ఈ జన్మలో కర్మలు చేస్తూ వెళ్తూ ఉన్నాం. దాని కర్మ ఫలాలు మనము మన చిట్టాలో వెళ్ళిపోతూ ఉంటుంది. సంచితంలో చేరుతూ ఉంటుంది. ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఆ జన్మల్లో ఏం చేస్తాం? మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాం. మళ్ళీ ఆ కర్మ ఫలాలు చిట్టాలో చేరుతాయి. మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ. కనుక ఇలాగా కర్మలు చేస్తూ ఈ కర్మ వలయంలో చిక్కుకుపోయి ఈ లోకానికి బంధించబడిపోతూ ఉన్నాము. అంతే కదా! కర్మ చేయడం, ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవడం. మళ్ళీ కర్మ చేయడం, ఆ ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవడం. ఇలా జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయాము. ఇలాంటి బంధంలో ఇరుక్కుపోకుండా ఉండేందుకు కర్మలు ఎలా చేయాలి? చేస్తూ ఉండాలి. కానీ దానికోసం మళ్ళీ జన్మ తీసుకునేలాగా ఉండకు. ఇలాంటి బంధంలో ఇరుక్కుపోకుండా ఉండేందుకు కర్మలను విడిచిపెట్టాలి అన్నారు. కర్మలు చేయకుండా ఉండడం సాధ్యమేనా? సాధ్యం కాదు. అన్ని కర్మలు వదిలిపెట్టి అలా కూర్చుండిపోతే జీవించటం సాధ్యమా? సాధ్యం కాదు. మరి ఎలా? అంటే కర్మలు చేస్తూనే కర్మ ఫలాలు అంటకుండా చూసుకోవాలి. అది బంధం కాకుండా మనకి చూసుకోవాలి. దానికోసమే ఈ నిష్కామ కర్మయోగం గురించి మనకి 3వ అధ్యాయంలో చక్కగా భగవానుడు వివరించారు. మరి నిష్కామ కర్మయోగం అంటే కోరికలు లేకుండా కర్మలు చేయడం. మరి అది కూడా సాధ్యమేనా? కోరికలు లేకుండా ఎట్లా ఉంటుంది? కోరిక ఉంటే ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఏ పని చేసినా దాని వెనకాతల ఒక కోరిక అంటే మరీ అత్యాస కాకపోయినా ఒక కోరిక ఉంటుంది. ప్రతి పనికి వెనక ఒక కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు క్లాస్ చెప్తూ ఉన్నాను. చెప్పాలనే ఈ పనికి, ఈ కర్మకి వెనకాతల కోరిక ఏంటి? నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించాలి. ఇలా అందించడం ద్వారా నేను ఎదుగుతాను. కోరికే అది. కానీ కోరిక ఉంటే ఉంది. దానివల్ల వచ్చే ఫలితం మీద ఆసక్తి ఉండరాదు. చూసారా?
ఏ ఫలితం వచ్చినా, నేను క్లాస్ చెప్పినా, చెప్పకపోయినా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది దాన్ని చక్కగా స్వీకరించినా, స్వీకరించకపోయినా, ఆ ఫలితం పట్ల నేను ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండడం. కాబట్టి ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. ఎటువంటి ఫలితం వచ్చినా సరే, నా క్లాస్‌కి 50 మంది వచ్చినా, 5 మంది వచ్చినా, ఆ ఫలితాన్ని ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. ఇటువంటి దృఢ నిశ్చయంతో మనం కర్మలు గనక చేస్తే, అది కూడా నిష్కామ కర్మయోగమే అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క కోరిక ఉంటుంది. ప్రతి పని కోరిక లేకుండా పని ముందుకు కదలదు. కానీ కోరికతో పని మొదలుపెట్టినా, ఆ పని వల్ల కలిగేటువంటి ఆ ఫలితం పట్ల మనకి ఎలా ఉండాలి అంటే, అది సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా దాన్ని ఆనందంగా స్వీకరించగలగాలి. భగవంతుని ప్రసాదంగా మనము స్వీకరించగలగాలి. మరి కోరికలు లేకుండా, ఫలితం పైన ఆసక్తి లేకుండా కర్మలు చేయడం ఎలా అని గనక మనం ప్రశ్నిస్తే, కోరికలు వదిలిపోవాలంటే మనస్సు ఎప్పుడూ కూడా పరమాత్మ పైన నిలపాలి. మనస్సు ఎప్పుడూ పరమాత్మపై నిలపాలి. ఆ పనే మనకు గురువుగారు చెప్పించారు. పరమాత్మపై మనస్సును నిలిపే ప్రక్రియే మనం చేసే శ్వాస మీద ధ్యాస, ధ్యానము. అంటే మనం చేసే కర్మలను బ్రహ్మ భావనతో చేయాలి. ఇలా మనం ఎప్పుడైతే బ్రహ్మ భావనతో కర్మలు చేస్తున్నామో, అప్పుడు కర్మ ఫలం రాదు. కర్మ ఫలం అనేది మనకి అంటదు. బ్రహ్మ భావనతో చేస్తున్నాం మనము. మరి కానీ దాంట్లో ఇంకా ఒకటి ఉంటుంది. ఒక పాయింట్. అదేంటంటే కర్తృత్వము. అంటే ఈ కర్మలన్నీ చేసేది నేనే అనే భావన. చూసారా? లిటిగేషన్స్ ఎలా ఉంటాయంటే, ఈ కర్మయోగము, ఈ కర్మ శతకము చాలా చాలా ట్విస్టెడ్‌గా ఉంటుంది. దీన్ని మనం కొంచెము శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోగలిగితే మన జీవితమే మారిపోతుంది. అర్థం చేసుకొని ఆ రకంగా మనం వ్యవహరించాలి. కోరిక లేకుండా కర్మలు చేయాలి. ఇక్కడ మనము కోరికలు లేకుండా అన్న చోట, కోరిక లేకుండా ఏ పని జరగదు. కానీ ఆ కోరికలు అత్యాశలు కాకుండా ఉండాలి. కోరిక అనేది పరాకాష్ఠకు చెందకూడదు. కామంగా మారకూడదు. కామంతో పనులు చేయకూడదు. మరి ఆ పనుల వెనకాతల ఒక కోరిక అంటే ఒక ఆశయమో, ఒక లక్ష్యమో ఉండి ఒక పని చేస్తాం. పని చేస్తూ ఫలితం పైన ఆసక్తి లేకుండా చేయటం. ఫలితం పైన ఆసక్తిని వదిలిపెట్టి, ఆ వచ్చేటువంటి ఫలితం ఏదైనా సరే, ఆ పరమాత్మ ఇచ్చిన ప్రసాదంగా స్వీకరించగలగటం. ఆ మనోస్థితి మనలో ఉండాలి. మరి దీన్నంతా కూడా ఇవన్నీ వచ్చినా కూడా మళ్ళీ ఒకటి ఉంటుంది వెనకాల. ఆ పాయింట్ ఏమి అంటే కర్తృత్వము. అంటే ఇవన్నీ చేస్తున్నది నేనే అనే భావన ఉంటుంది. ఇక్కడ నేనే ఎవరండి? సర్వం కల్విదం బ్రహ్మ. అంతా పరమాత్మమయమే. నేను వేరు, నీవు వేరు కాదు. ఈ భూమండలంలో ఉన్న సకల జీవరాశులు నేను అంతా ఒకటే. మరి నేను అని సెపరేట్‌గా చెప్పుకునే భావన ఏముంటుంది? ఆ స్థితిలో మనం ఉండాలి. అంటే ఇక్కడ నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అనే భావన ఉన్నప్పుడు, నేను చేస్తున్నాననే భావన తొలగిపోతుంది. కాబట్టి ప్రతి పనిని ఆ పరమాత్మ యొక్క ఆ బ్రహ్మ భావనతో ఆ కర్మలు ఎప్పుడైతే మనం చేస్తామో, అప్పుడు ఏమవుతుంది అంటే, నేను అనే భావన తొలగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే,
తిరిగి తిరిగి ఒకవేళ అలా కాకుండా నేనే చేస్తున్నాననంటే తిరిగి తిరిగి కర్మలకు ఒక ప్రేరణ వస్తుందన్నమాట. అంటే నేను చేస్తున్నాను. ఎవరైనా పొగిడారనుకోండి, అప్పుడు అప్పుడు నేను అనే భావన మళ్ళీ వచ్చేస్తుంది. ఓహ్! మంచి పని చేశాం. ఆ భగవంతుడు మంచిగా చేస్తున్నాడని చేస్తూ ఉన్నాం. ఎవరో వచ్చారు మధ్యలో. అబ్బా! మీలాగా ఎవరు చేయలేరండి. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారండి అన్నారనుకోండి. అక్కడ మళ్ళీ దేవుడు పోయా. మనం పైకొస్తాం. ఆ! అవును. నేను చేశాను. అది రాకూడదు. అదే కర్తృత్వ భావం. ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా పరమాత్మ చేయించాడండి. మనం కాదు. మనము జస్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ మాత్రమే. మనం పనిముట్లు మాత్రమే ఆయన చేతిలో అనేటువంటి స్థితప్రజ్ఞతతో మనం ఎప్పుడైతే అనుక్షణము వ్యవహరిస్తామో, ఆ కర్తృత్వ భావన పోతుంది. కనుక అవి బంధానికి దారి తీయవు. మళ్ళీ మళ్ళీ మనకి జన్మలను ఇవ్వవు. మరి ఇది ఎలా తొలగుతుంది? ఆ కర్తృత్వ భావన తొలగేది ఎలాగా? ఈ కర్మలు చేస్తున్న కర్తను నేనే అన్న భావనని మనం వదిలిపెట్టే జ్ఞానాన్ని పొందాలి. అందుకే ఈ కర్మ సన్యాస యోగము. చూసారా? కర్మలను నేను కాదు చేస్తున్నది. నా చేత చేయించబడుతున్నది. అప్పుడు మనకు కర్మ ఫలాలు అంటదు. నేను నిమిత్త మాత్రుణ్ణి. లేదా ఇది నా కర్తవ్యం. నా బాధ్యత. చూడండి ఒక ఇంట్లో ఒక స్త్రీ కానీ, పురుషుడు కానీ ఉన్నప్పుడు ఆ కుటుంబానికి వారి వంతు, వారి బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఇంటికి పురుషుడు అనుకోండి, అతను తండ్రిగా, భర్తగా, పెద్దవారికి కొడుకుగా రకరకాలైన పాత్రలలో ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయన నిర్వహించారు. ఒక స్త్రీ ఉందనుకోండి, భార్యగా, కోడలిగా, తల్లిగా రకరకాలైన బాధ్యతలు ఆమె నిర్వహించవలసి ఉంటుంది. అది నా కర్తవ్యం అని చేయాలి. అంతేకాని నేను కాబట్టి చేస్తున్నాను ఇవన్నీ. ఇంకెవరు చేయలేరు అనేది మన మైండ్‌లో రాకూడదు. మరి ఇవన్నీ చేయిస్తున్నది ఎవరు? పరమాత్మ. మనం కేవలం గుమస్తాలం మాత్రమే. ఆయనే యజమాని. పని మనది, ఫలితము ఆయనది. పని మాత్రమే మనది. ఒక అంగడిలో గుమాస్తా ఉంటాడండి. అన్ని సరుకులు అమ్ముతూ ఉంటాడు. ఆ డబ్బంతా తీసి గల్లాపెట్టెలో వేస్తూ ఉంటాడు. గల్లాపెట్టెలో వేసే డబ్బంతా ఎవరిది? యజమాని. ఇతనిది కాదు గదా! ఆ యజమాని ఇతడు పడిన కష్టానికి దయదలచి ఇతన్ని అతనే చూసుకుంటాడు. అలాగే పరమాత్మ యజమాని. మనం గుమాస్తాం. ఆయన పని మనం చేస్తున్నాం. పని చేయడం మన పని అంతే. దాని ఫలితం ఎవరిది? ఆయనది. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానంతో మనం కర్మలు ఆచరించినట్లయితే అదే కర్మ సన్యాస యోగం. ఇలా కర్మలు చేసి కూడా చేయని వాడవు కావటమే కర్మ సన్యాసము అని భగవానుడు తెలియజెప్తున్నారు ఈ 5వ అధ్యాయంలో. ఎప్పుడైతే ఇలా కర్తృత్వ భావన లేకుండా మనం కర్మలు చేయటంలో నైపుణ్యాన్ని సాధిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మన మనస్సు శుద్ధమైపోతుంది. ఏకాగ్రం అవుతుందండి. ఇప్పుడు ధ్యానం కూడా చక్కగా సాగుతుంది. మనం చేసే పనిలో ఈ కర్మ సన్యాస యోగం గనక ఉంటే అప్పుడు ధ్యానము అద్భుతంగా కుదురుతుంది. కూర్చున్న వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలిగిపోతుంది. ఎందుకంటే నువ్వు నిరంతరము పరమాత్మ ధ్యాసలో ఉన్నావు. నువ్వు చేసే ప్రతి పని ఆయన చేయిస్తున్నాడంటున్నావు. నువ్వు చేసే ప్రతి పని ఫలితము ఆయనకే అంకితం చేస్తున్నావు. ఏ ఫలితం వచ్చినా నీకొచ్చే ప్రతి ఫలితాన్ని కూడా ఆ పరమాత్మ ప్రసాదంగా తీసుకుంటున్నావు. సో, అణువణువున పరమాత్మను దర్శించగలుగుతున్నావు. కాబట్టే నీకు ఆ తర్వాత ఆత్మ స ఆత్మ సంయమ యోగాన్ని
నెక్స్ట్ చాప్టర్ 6వ అధ్యాయంగా మనకు భగవానుడు అందించారు. ఇది వస్తేనే అది. కాబట్టి ఆ వెంటనే ధ్యాన విషయాలతో కూడినటువంటి ధ్యాన యోగమైనటువంటి 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఆత్మతో ఎలా సంయమం కావాలి, దాని నిండా ధ్యానం గురించే ఉంటుంది 6వ అధ్యాయం. కాబట్టి ఈ విధంగా కర్మలను ఎలా ప్రారంభించాలని 3వ అధ్యాయంలో చెప్పారు. నిష్కామ కర్మలు చేయాలి అని. ఆ కర్మలను జ్ఞానంతో ఎలా చేయాలో 4వ అధ్యాయం జ్ఞాన యోగంలో తెలియజేశారు. ఆ కర్మల యొక్క పరమావధి ఏమిటి, చిట్ట చివరి స్థితి ఏమిటి అని తెలిపేదే 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. చూసారా? కాబట్టి కర్మ షట్కంలో మొత్తం కర్మల గురించే. దీన్ని గనక మనము చక్కగా అవగాహన చేసుకుని దాన్ని అనుక్షణము మనం ఎరుకతో మన నిజ జీవితంలో అన్వయిస్తూ జీవించగలిగిన వాడు ఖచ్చితంగా ధ్యాన యోగంలో సిద్ధిని పొందగలడు. కర్మలను సన్యసించగల స్థితిని సాధించిన వాడే ధ్యాన నిష్టకు అర్హుడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో. ధ్యాన నిష్టలో సిద్ధి పొందిన వాడు ఇంకా పొందాల్సిందేంటి? ముక్త స్థితి, మోక్షం, జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే వాడు ముక్త స్థితిని పొందుతాడు. ఎప్పుడు? ఈ కర్మయోగంలో. ఈ కర్మ ఏదైతే 3 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నామో, కర్మ ఎలా ప్రారంభించాలని, కర్మల్ని ఎలా జ్ఞానంతో చేయాలని, కర్మల యొక్క పరమావధి ఏమిటి అని ఈ 3 అధ్యాయాల్లో తెలుసుకున్నప్పుడే ధ్యానానికి అర్హత పొందుతాడు. ఎప్పుడైతే ధ్యానంలో సిద్ధి పొందుతాడో అప్పుడే మోక్షాన్ని పొందుతాడు. ఎంత లింక్ ఉంది చూడండి ప్రతి దానికి. మళ్ళీ ఇక్కడ ముక్తి అంటే ఏమిటి? సదాచార జీవనం కాదు, సర్వాత్మ భావము అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన గొప్ప పదవులు స్వీకరించి నిర్వహించినప్పటికీ ఆయన ప్రతి నెల మరి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఒక రోజంతా కూర్చుని ధ్యానం చేసుకుని వెళ్ళేవాడట సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి ఆయన అంతటి ఆధ్యాత్మికవేత్త కాబట్టి ఆయన ఈ మాట అంటాడు, ముక్తి అంటే సదాచార జీవనం కాదు, సర్వాత్మ భావము. సదాచార జీవనం అంటే ఏంటి? చాలా చక్కటి నియమ నిబద్ధతలతో నీతి నిజాయితీతో జీవించడం, అది సదాచార జీవనం అంటారు. చాలా మంది అలాంటి జీవితం జీవిస్తూ ఉంటారు. అంటే నియమ నిబద్ధతలతో, నీతి నిజాయితీతో, న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండటం ముక్తి కాదు. ఆ జీవితం జీవిస్తూ సర్వాత్మ భావన కలిగి ఉండాలి. అంటే ఆ పరమాత్మ అణువున ఉన్నాడు, సకల జీవరాశుల్లోనూ ఉన్నాడు, అది సర్వాత్మ భావం. మరి అదే ముక్తి. అది ఎప్పుడు వస్తుంది? ఆ సర్వాత్మ భావము ధ్యాన సిద్ధి పొందిన వాడికే వస్తుంది. కాబట్టి సదాచారం యొక్క మూల తత్వమే సర్వాత్మ భావం. చూడండి, హిందూ ధర్మము, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా సర్వాత్మ భావాన్నే విశదీకరిస్తాయి. కానీ ఇతర మతాలన్నీ, మనం ఇతర మతాలని తప్పు పట్టడం కాదు, కానీ ఇతర మతాలన్నీ సదాచార జీవనంతో తృప్తిపడిపోతాయి. ధర్మము, న్యాయము ఇలాంటివి చెప్తాయి అన్నమాట మతాలన్నీ. కానీ సర్వాత్మ భావన, ఆత్మ జ్ఞానాన్ని అందించేది ఒక హిందూ ధర్మం మాత్రమే. ఎందుకంటే ఆ పరమాత్మ తత్వాన్ని డైరెక్ట్ గా ఋషులు తీసుకున్నారు, ధ్యానంలోనే తీసుకున్నారు. ఆ పరమాత్మ నుంచే మొత్తం జ్ఞానాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. మనం ఎట్లయితే ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకుంటామో అలాగా ఆ మూల చైతన్యము, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ దగ్గర నుంచి వీళ్ళు ఆ జ్ఞానాన్ని అంతా డౌన్లోడ్ చేసుకుని వేదాలు, ఉపనిషత్తులు చెప్పారు. ఆ వేదాలు, ఉపనిషత్తులు అందరికీ అందటం లేదని వేదవ్యాస మునీంద్రులు
ఆ వేదాలని, ఉపనిషత్తుల్ని క్రోడీకరించి వాటిని కూడా అర్థం చేసుకోలేదని పంచమ వేదమైనటువంటి 4 వేదాలు కాకుండా పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించాడు. అలాగే భగవద్గీతను ఉపనిషత్తుల సారమంతా కలిపి భగవద్గీతలో చొప్పించాడు. బ్రహ్మసూత్రాలని రచించాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆయన వేదవ్యాసం మీద. ఎందుకు? సామాన్య మానవుడికి కూడా ఈ జ్ఞానం అందాలి అని. మరి భగవద్గీతను కూడా శ్లోకాలు చదివి వల్లె వేసుకుని ఏదో అక్కడ ఉన్నటువంటి కొంత తాత్పర్యాన్ని, ఆ టీకా తాత్పర్యాన్ని చదివేసి అయిపోయింది అనిపించుకుంటున్నారు తరతరాలుగా. కానీ ఎప్పుడైతే మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చారో, ఆయన భగవద్గీతను అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పి, ఈ భగవద్గీత పూజ చేయటానికో, వల్లె వేయటానికో కాదురా, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవటానికి వచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానకాండ అని చెప్పి మనకి తెలియజేసి, ఈ రోజున పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆ భగవద్గీతని అద్భుతంగా అర్థం చేసుకునే స్థితికి మనందరినీ కూడా ఎదిగించారు ఆయన. ఇటువంటి జ్ఞానం ఆయన ఇవ్వబట్టే భగవద్గీత మనకి ఈ రోజు అర్థమవుతోంది. ఆయనే మనకు ధ్యానం అందించకపోతే, ఆ ధ్యాన శక్తి లేకపోతే భగవద్గీత ఎక్కడ అర్థమవుతుంది? ఈ మానవ మాతృలైనటువంటి ఈ మెదడుకి అందే జ్ఞానమా ఇది? ఆత్మశక్తితో, ఆ స్పిరిట్ తో చదివినప్పుడే మనకి అందులోని జ్ఞానం మనకి వంటబడుతుంది. ఇవన్నీ సర్వాత్మ భావన్నే విశదీకరిస్తుంది. ఇవన్నీ ఏవి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్ని. కాబట్టి మనకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప, అందుకే అంటారు భారతదేశము ఎంత గొప్పదో ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. కానీ ఒక్క భారతీయుడు మాత్రం గుర్తించలేకపోతున్నాడు. పెరటి చెట్టు మందుకు పనికిరాదంటారు కదా! అలాగా మన గురించి మన గొప్పతనం మనకు తెలియటం లేదు. పక్క వాళ్ళు గుర్తిస్తుంది. కానీ మనం కూడా ఎదగాలి, తెలుసుకోవాలి. అలా పడిపోయి ఆ పాశ్చాత్య నాగరికతలో పడిపోయి కొట్టుకుపోతూ ఉన్నటువంటి తరుణంలోనే పత్రి సార్ రావడము, అసలు సిసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటో మనకి చక్కగా వివరించడము, మన చేత ఈ భగవద్గీత చదివించడము, మన మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల వెనుక ఉన్నటువంటి ఆ భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకునేలాగా మనల్ని తయారు చేయటం వల్ల ఈ రోజు మనము చక్కగా 10 మందికి చెప్తూ ఉన్నాము. మన పిల్లల్ని కూడా అలా ఎదిగేలాగా చెయ్యాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఆ పని చేపట్టి అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ మరొక విషయం మన భగవద్గీత గురించి చెప్పాలంటే, మహాత్మా గాంధీ గారిని కలుసుకోవడానికి విదేశాల నుంచి ఒక క్రైస్తవ మత బోధకుడు వచ్చాడంట. ఆ సమయంలో గాంధీ గారి పక్కన భగవద్గీత ఉందన్నమాట. ఒక బైబిల్ కూడా ఉంది. 2 పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా దేన్ని తక్కువ చేయడు. ఆయన అన్నింటినీ సమానంగా స్వీకరించేటువంటి మహాత్ముడు. భగవద్గీత కింద ఉంది, పైన బైబిల్ ఉంది. ఆ వచ్చిన ఆయన ఏమన్నాడంట, ఆ విదేశాల నుంచి వచ్చిన ఒక క్రైస్తవ మత బోధకుడు. ఆయన ఏమన్నాడంట గాంధీజీతో, అయ్యా చూసినారా, మా బైబిల్ మీ భగవద్గీతకి పైన ఉంది అన్నాడు. ఆయన వెటకారం ఏంటి అంటే, మీ భగవద్గీత పైన మా బైబిల్ ఉంది అని చెప్పారు. వెంటనే గాంధీ గారు అంట, మిత్రమా అవును. ఆ వెటకారానికి సూటిగా సరి అయిన సమాధానం ఇచ్చాడు ఈయన. మిత్రమా అవును, మా భగవద్గీత ఆధారంగానే మీ బైబిల్ ఉంది, గమనించారా అన్నాడట. అంటే కింద ఆధారం ఏది? భగవద్గీత. ఇది చలోక్తి మాత్రమే కాకుండా ఒక సత్యసారం కూడా. ఎందుకంటే ఇతర మతాలు బోధించే సదాచార జీవనానికి భగవద్గీత బోధించేటువంటి సర్వాత్మ భావనే ఆధారము. సర్వాత్మ భావన నుంచే సకల సత్యము వచ్చింది బయటికి. ఈ సర్వాత్మ భావన నుంచే సదాచార జీవనం అన్నది ఏర్పడింది. కాబట్టి
ఈ సర్వాత్మ భావనను అందించే ఈ భగవద్గీతే ఇతర మతాల యొక్క సదాచార జీవనానికి ఆధారము. చూసారా ఎంత అద్భుతమైన మాట అన్నారు గాంధీ గారు. సర్వాత్మ భావన ఉంటే చాలు, సదాచార జీవనం దానంతట అదే వచ్చేస్తుంది, అలవాటైపోతుంది. కానీ సదాచార జీవనం ఉన్నంత మాత్రాన సర్వాత్మ భావన కలగదు. సర్వాత్మ భావన కలగాలి అంటే భగవద్గీత అధ్యయనం చెయ్యాలి. మన పత్రి సారు భగవద్గీతనంతా కరిగించేసి సింపుల్ గా మనకి అందించేశారు. నాలో ఉన్నది ఆ పరమాత్మే, మీలో ఉన్నది ఆ పరమాత్మే, సకల జీవుల్లో ఉన్నది పరమాత్మని ఈజీగా 3 వాక్యాల్లో చెప్పేశారు. సర్వాత్మ భావన. సర్వాత్మ భావన మనకు ఉంటేనే సదాచార జీవనము ఏర్పడుతుంది, అలవాటవుతుంది. సరే, కాబట్టి సదాచారం ఉన్నంత మాత్రాన సర్వాత్మ భావన కలుగుతుంది అనుకోవడము చాలా చాలా పొరపాటు అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అలాగే వివేకానంద స్వామి అమెరికాలో ప్రసంగిస్తూ, మీ పాశ్చాత్య వేదాంతం ముగిసిన చోట నుంచే మా భారతీయ వేదాంతం ప్రారంభమైంది అని చెప్పారు. అంటే వాళ్ళ వేదాంతము ఒక చోట ఎండ్ అయిపోయింది, దానికి ఏం ఆన్సర్ దొరకల. అక్కడి నుంచి ఏది ప్రారంభమైంది? భారతీయ వేదాంతం ప్రారంభమైంది. ఈ భారతీయ వేదాంతము అన్నింటినీ చెప్తుంది. వాళ్ళు సదాచార జీవనం గురించి చెప్తారు, ఎందుకు చేయాలో, సదాచార జీవనం ఎందుకు జీవించాలి, దానివల్ల ఫలితం ఏంటి, జీవించకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి, ఇవన్నీ చెప్తుంది? భారతీయ వేదాంతం చెప్తుంది. కర్మ పరంపరల గురించి, జన్మ పరంపరల గురించి, కర్మ సిద్ధాంతం గురించి, ఆ కర్మ సిద్ధాంతం ద్వారా మనం అనుభవించే ప్రతి కష్టాలు, నష్టాలు, బాధలు, భోగాలు, సుఖ దుఃఖాలు అన్నిటికీ కారణం ఏంటి, కార్యము కారణ సంబంధాలు అన్ని వివరిస్తుంది మన వేదాంతం. కాబట్టి అటువంటి సర్వాత్మ బుద్ధిని పొందటానికి అర్హత ఈ కర్మ సన్యాస యోగమే. చూసారా, సర్వాత్మ బుద్ధి పొందాలంటే దానికి అర్హత ఏంటి? కర్మ సన్యాస యోగం. ఈ కర్మ సన్యాస యోగం అర్థమైతేనే తదుపరి ఆత్మ సంయమ యోగము మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి అర్జునునికి సందేహం కలిగింది, కర్మయోగాన్ని మరి కర్మ సన్యాసాన్ని రెండింటినీ నువ్వు ప్రశంసిస్తున్నావు కదా కృష్ణ, రెండింట్లో నేను ఇప్పుడు ఏది ఆచరించాలో చూడు అని కూర్చుంటాడు. మరి అప్పుడు 4వ అధ్యాయంలో భగవానుడు యోగ సన్యస్త కర్మాణం అంటే అతని సందేహానికి కారణము 4వ అధ్యాయంలో చెప్పిన ఈ మాట. యోగ సన్యస్త కర్మాణం అని అంటే ఇక్కడ భగవానుడి ఉద్దేశం ఏంటి? యోగం ద్వారా కర్మలను అంటే కర్మ ఫలాలను సన్యసించు అని. యోగం ద్వారా కర్మ ఫలాలను సన్యసించు అన్నాడు, కానీ కర్మలను సన్యసించు అన్నాడు. మరి పొరబడి అర్జునుడు ఆ రకంగా అర్థం చేసుకోవడం. మరి భగవానుడు అర్జునుడికి అందించినటువంటి తత్వం ఏమిటి అంటే, సన్యాసము అంటే విడిచిపెట్టటము, యోగం అంటే చెయ్యటము. కర్మ సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టడము, కర్మయోగం అంటే కర్మలను చేయడము. రెండు పరస్పర విరుద్ధాలు కదా. మరి ఎలా అంటే కర్మత్యాగము, కర్మయోగము రెండు కూడా మోక్షదాయకాలే. అయితే ఈ రెండు కలగలిసినదే నిష్కామ కర్మయోగం. రెండు కలగలిసినదే నిష్కామ కర్మయోగం. కాబట్టి నిష్కామ కర్మయోగమే ఉత్తమమైనది అని చెప్తూ, దేని మీద కూడా ద్వేషము కోరిక లేనివాడు నిత్య సన్యాసి. అంతే కదా, దేని మీద ద్వేషము లేదు, కోరిక లేదు, వాడు ఎలాంటి వాడు? నిత్య సన్యాసి. అలాంటి వాడు సుఖ దుఃఖాది ద్వంద్వాలు లేకుండా భావబంధాల నుంచి విముక్తి పొందగలుగుతాడు, సులభంగా పొందగలుగుతాడు. కానీ సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలి అంటే కోరికలు కొన్ని ఉంటాయి, కానీ ఆ కోరికల ద్వారా చేసేటువంటి కర్మలలో మనము ఈ జ్ఞానాన్ని అన్వయించి జీవించాలి. జ్ఞానం వేరు, కర్మయోగం వేరు అని
అవివేకులు అంటారు, కానీ అవి రెండు ఒకటే అని గ్రహించిన వాడే జ్ఞాని. కాబట్టి ఈ రకంగా మనము కర్మ సన్యాస యోగంలో మనము కొంత ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం. తదుపరి నెక్స్ట్ వీక్ మనము శ్లోకాలలోని అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంతవరకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.